నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి మరొక 5 ఏళ్లలో రైలు కూత వినిపించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రైలు కూత ఒడిశాలోని మల్కన్గిరి నుంచి మీదుగా భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు నిర్మిస్తారు. ఆ వివరాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు మొత్తం 180 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఇటీవలైతే కేంద్ర రైల్వే శాఖ మంజూరు చేసింది. ఈ లైన్కు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ రైల్వే లైన్ నిర్మాణానికైతే నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతం నుంచి ఆంధ్రాలోని విలీన మండలాలైనటువంటి చింతూరు, కోనవరం, ఎటుపాక మండలాల మీదుగా తెలంగాణలోని పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ అయితే నిర్మించనున్నారు. ఈ లైను నిర్మాణంలో భాగంగా 215 వంతెనలు నిర్మిస్తున్నారు. అట్లానే వీటిల్లో 48 పెద్ద వంతెనలు ఉంటాయి, 165 చిన్న వంతెనలు కూడా ఉంటాయి. ఇక ఈ రైల్వే లైను నిర్మాణంలో భాగంగా కొన్ని మండలాల్లోని గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విలీన మండలాల్లో ప్రతిపాదించినటువంటి ఈ రైల్వే లైను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకు కొంత గురైంది. చింతూరు మండలం, కన్నాపురం, కోనవరం మండలం, కూటూరుగట్టు, పల్లూరు, ఎటుపాక మండలం, నందిగామ ఈ గ్రామాల్లో వచ్చేసి రైల్వే స్టేషన్లు సైతం నిర్మించాలని తలంచారు. అయితే ఇవి ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు శబరి నదిపై నిర్మించేటువంటి వంతెన సైతం కూడా ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే చేసిన మార్గం కాకుండా మరొక మార్గం ద్వారా రైల్వే లైన్ నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర రైల్వే శాఖ అయితే గుర్తించింది. ఈ లైన్తో పాటు స్టేషన్ల ముంపు పరిస్థితిపై కూడా రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని స్థానికులతో కూడా చర్చించి సర్వే జరిగినట్టు యొక్క ప్రభుత్వం ప్రకటించింది. ఈ మల్కన్గిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించినటువంటి రైల్వే లైను విలీన మండలాలైనటువంటి చింతూరు, కోనవరం, ఎటుపాక గుండా సాగుతుంది. ఈ రైల్వే లైను ఈ మ్యాప్లో చూపించిన విధంగా. అలాగే దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి, కోవాసిగూడ, బదలి, రాజన్గూడ, మసురాజ్పల్లి, లూనిమన్గూడ, ఆంధ్రాలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతూరు మండలం, కన్నాపురం, కోనవరం మండలంలోని కటూరుగట్టు, పల్లూరు, ఎటపాక మండలంలోని నందిగామ ఈ స్టేషన్లు గుండా ఇది పోతుంది. ఈ ప్రాంతాల్లో స్టేషన్లు కూడా నిర్మించడం అయితే జరుగుతుంది. అట్లానే అనంతరం ఈ నందిగామ నుంచి తెలంగాణలోని భద్రాచలం, అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వే లైన్ అయితే నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో సర్వే పనులు కూడా పూర్తి చేశారు. దీనిలో భాగంగా కోనవరం మండలం అన్నవరం వద్ద మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి ఈ వచ్చేటువంటి ప్రత్యేక బృందాలు ఈ 50 అడుగుల మేర డ్రిల్లింగ్ చేసి ఇక్కడ మట్టి శాంపిల్స్ తీసి ఇవి ఎంత మేరకు తట్టుకోగలవు అనేటువంటి విషయాన్ని నిర్ధారించడం కోసం ఇక్కడ శాస్త్రవేత్తలు అనేది మట్టి సేకరణ చేస్తారు. ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించేటప్పుడు ఈ శబరి నదిపై ఒడిశాలోని మోటు, చింతూరు మండలం, వీరాపురం వద్ద ఈ యొక్క వంతెన కూడా నిర్మించాల్సి ఉంది. మల్కన్గిరి, భద్రాచలం మీదుగా పాండురంగాపురం మార్గంలో మొత్తం 14 రైల్వే స్టేషన్లు అయితే నిర్మించనున్నారు. అట్లనే జార్ఖండ్ ప్రాంతంతో పాటు కర్ణాటకలో కూడా కొంత ఈ ఐరన్ ఓరు అత్యధికంగా ఉంది. దీన్ని ఛత్తీస్గఢ్లోని కీరండోల్ మీదుగా విశాఖపట్నంకు రవాణా చేయొచ్చు. ఈ మార్గం ద్వారా అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు తరలించేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నంలోని నౌకాశ్రయం నుంచి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం ద్వారా ఈ గుజరాత్కు కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అంటే ఈ రైల్వే లైన్ వల్ల ఈ యొక్క బొగ్గు కానీ ఇతర ఖనిజాలు కానీ చాలా ఈజీగా సప్లై చేయొచ్చు. ఇక భద్రాచలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాండురంగాపురం వరకు ఈ మార్గాన్ని పొడిగించింది.
అయితే పాండురంగాపురం, డోర్నకల్లు, మనుగూరు మధ్యలో ఉంది. ఈ లైన్ కానీ పూర్తయితే కాజీపేట, విజయవాడ ప్రధాన రైలు మార్గానికి కూడా బ్రాంచ్ లైన్ ఏర్పడ్డట్టు అవుతుంది. ఇది ఈ డోర్నకల్లు, ఈ కాజీపేటకు కూడా మంచి సులువైన రైల్వే సౌకర్యం అనేది ఏర్పడుతుంది. టోటల్గా భద్రాచలము మీదుగా మల్కాన్గిరి నుంచి ఈ యొక్క పాండురంగాపురం వరకు రైల్వే లైన్ నిర్మిస్తే ఇది కాజీపేట అట్లానే డోర్నకల్లు జంక్షన్కి ఇది అనుసంధానమయ్యి భద్రాచలం నుంచి రవాణా సౌకర్యాలు బాగా మెరుగుపడడం, అట్లానే సరుకు ట్రాన్స్పోర్ట్ కూడా బాగా ఈజీ అవుతుంది. అది ఫ్రెండ్స్ భద్రాచలం యొక్క రైల్వే లైన్ గురించి. మరొక రైల్వే లైన్ గురించి మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.